అపోస్తల కార్యం 2వ అధ్యాయం, ఎవరైనా 42వ వచనాన్ని చదువుతారా? మీరు జీసస్ బ్లెస్సింగ్ లో పాస్టర్లు బోధిస్తున్నటువంటి బోధన యందును, సహవాసమందును, రొట్టె విరిచిన యందును, ప్రార్థన చేయట యందును మీరున్నారా? అమ్మా మీరున్నారా? అట్లా ఉన్నారా మీరు? హల్లెలూయా. ఎందురు కనీసం 40 దినాల్లో ఒక్కో రోజైనా దేశాని కొరకు, మరి మన రాష్ట్రాని కొరకు, మన జిల్లా కొరకు, మన జిల్లాలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల కొరకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేసినారు. మీరు ఉపవాసం ఉండి హల్లెలూయా హల్లెలూయా. మీ కుటుంబ రక్షణ కొరకైనా మీరు ప్రార్థన చేసినారా? హల్లెలూయా. అయితే వారు అపోస్తల బోధన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నారు. అపోస్తల అంటే పేతురు దినాల్లో, ఆ అపోస్తల కాలంలో పేతురు దినాల్లో సంఘములో అలాగూ ఉన్నారంట. కిరణ్ గారు 40 దినాలు ఉపవాస ప్రార్థనలో 1వ అధ్యాయం నుండి మాట్లాడుతూ వచ్చాడు. ఆయన విని అనేక మంది ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయినారు కదా. సోమవారితనమున అనేక మంది రాలేకపోయినారు. మీరు కలుసుకున్నారా? అయ్యా అడిగితే లేదు లేదు నేను వెళ్ళాలి అని వెళ్తారు వాళ్ళు. అయ్యా మీరు వచ్చినారా? మీ వాళ్ళు రోజు వెళ్ళాలంటే కూడా లేదు మాకు ప్రార్థన ఉంది మేము వెళ్ళాలని మీరు వచ్చినారే? నేను చెప్తున్నాను, మీరు ఇంకా పరిశుద్ధ బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్యములో బోధనలో కట్టబడలేదు గనక, మీరు ఇంకా వాక్యానుసారంగా ఆత్మీయంగా మీరు సహవాసం కలిగి ఉండలేదు గనక, దేవుని ప్రియులారా, మీరు బోధనలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటం లేదు, మీరు ఎడతెగక లేదు గనక మీరు విడిచిపోతున్నారు. మీరు విడిచిపెడితే యేసయ్య మిమ్మల్ని విడిచిపెడతాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, పరిశుద్ధ లేఖనములో యాకోబు దేవుని ప్రియులారా బేర్షెబాను విడిచిపెట్టి అతడు బయలుదేరి అరాను వైపుకు వెళుతూ ఉన్నాడు. ఎందుకు వెళుతున్నాడంటే, ఎందుకు పారిపోతున్నాడంటే, వాళ్ళ తల్లి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చెప్తుందంటే, రెబ్కా నువ్వు పారిపో, లేకపోతే మీ అన్న ఏశావు చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడో, ఒకటి అన్న దగ్గర ఉండే ఆశీర్వాదాన్ని గెంజి ఇచ్చి, అమ్ములిచ్చి, గెంజినిచ్చి నువ్వు పొందుకున్నావు జ్యేష్ఠత్వాన్ని. రెండవది, జ్యేష్ఠత్వ కుమారునికి ఏశావుకు రావలసిన ఆశీర్వాదాన్ని నేను నీకు చెప్పించి, నువ్వు మంచి క్రొవినటువంటి మరి మేకను, గొర్రెను వధించి నువ్వేం చేసినావు, వంట చేసుకుని పోయి ఆ తోలు కట్టుకొని ఆ బొచ్చులుగా నేను చెప్పించినట్లుగా అన్నకు రావలసిన ఆశీర్వాదాన్ని కూడా నువ్వే పొందుకున్నా. కాబట్టి నీ అన్న చంపేపోతాడు, నువ్వు పారిపో అని చెప్పి తన తల్లి అతనిని పంపించేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఈ 27వ అధ్యాయము 43వ వచనంలో, కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి ఆరోనులోనున్న నా సహోదరుడగు లాబాను నద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు అంటుంది. ఎవరో కొన్ని సమయాల్లో తల్లే బిడ్డలను చెడిపేస్తారు కదా. కొన్ని సమయాల్లో తల్లే బిడ్డల్ని చెడిపేస్తారు. నువ్వు తప్పు చేసేసినవరా, నాన్న వస్తే కొడతారా, నువ్వు పారిపోడు. ఎట్లా పారిపో. ఎవరైనా వచ్చేటప్పుడు ఒకవేళ నిద్రపోతా ఉన్నాడని పర్వాలా, వాళ్ళు చెప్తారు మా నాన్న ఊరికి వెళ్ళిపోయినాడని చెప్పేబో. ఈయన బెడ్రూమ్లో దాక్కొని అప్పులోనికి ఏం చెప్పిస్తారా, నాన్న లేదు ఊరికి పోయినాడు రాలేదని చెప్పి ఎట్లా పాస్టర్ ఇది మీకు తెలుసు?
నేను సేవ అనుభవంలో చూశాను ఎన్నో మందిని. దేవుని ప్రియులారా, మనం చూస్తే ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలకు తప్పులు నేర్పిస్తారు. ఈమె తన కుమారునికి, చిన్న కుమారుని యాకోబుకి వెళ్ళిపో అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అతడు వెళ్ళిపోయి తన హారాన్లో తన మామున్న స్థలానికి వెళ్ళి చేరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేళలో ఇతడు ఎక్కడి నుండి బయలుదేరుతున్నాడంట? 10వ వచనములో, యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి అరాను వైపుకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుక్రింకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. పండుకున్నప్పుడు దేవుని ప్రియమైన వారలారా, ఒక కలగన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండిందంట. దాని కొన ఆకాశమును అంటుకొని ఉండిందంట. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైనా యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణి వలె అగును. నువ్వు పడమటి తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను అని దేవుని యొక్క దూత, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అయితే యెహోవా ఆ నిచ్చెనకు పైగా, దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఇది ఆకాశాన్ని అంటుకుని ఉందంట ఆ నిచ్చెన. దాంట్లో దేవుని దూతలు దిగుచున్నారంట. అయితే యెహోవా దానికి పైగా నిలిచి ఆయన యాకోబుతో మాట్లాడి యాకోబును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మరి ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే తలకడగా పెట్టుకున్న రాయి ఆ ఉదయకాలంలో వెంటనే లేచి, దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, దాన్ని ఏం చేసినాడంట? ఈ యాకోబు ఏం చేశాడంట? తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బెతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. కొందరు చెప్తా ఉంటారు కదా లూజు. హల్లెలూయా. నేను ఆ లూజు చెప్పలా, ఇక్కడ చెప్తున్నాను. బేతేలు అనగా దేవుని మందిరం, దేవుని ఇల్లు. ఈ ట్రాఫిక్ల నుండి మాట్లాడాలని ఈ వాక్యాలను తీసుకొచ్చినాను. ఇంకా ఆ వాక్యాలకు వెళ్ళిపోతే టైం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఆ రాయిని నాటి దాని మీద నూనె పోసి దానికి ఏం పేరు పెట్టినాడంట? ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పెట్టుకుంటున్నావే తలకడ, ఎప్పుడైనా మంచి దర్శనాలు వచ్చిందా? అయ్యా, దానికి ఏమన్నా పేరు పెట్టినావా? దర్శనాలు ఇచ్చే దిండని పేరు పెట్టినావా నువ్వు? హల్లెలూయా, పెట్టావా నువ్వు? హల్లెలూయా. కొందరు తలకడగా బైబిల్ పెట్టుకుంటారు కదా, బైబిల్ పక్కలో పెట్టుకుంటే, తలకడగా పెట్టుకుంటే మంచి దర్శనాలు వస్తాయి. పాస్టర్ బైబిల్ కూడా పెట్టుకున్నాను పాస్టర్, రాత్రి భయంకరమైన చెడ్డ కలలు, బైబిల్ పెట్టుకొని కూడా
నేను చెప్తున్నాను, బైబిల్ పెట్టుకోదు కాదు, నువ్వు ఇంకా యేసయ్యని నీ హృదయంలో పెట్టుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎమ్మావురుకు వెళుతున్నాడు, శిష్యులు వెళుతున్నారు, యేసుప్రభు కూడా వారితో కూడా వెళ్తున్నాడు. అయితే యేసుప్రభుని వాళ్ళు కనుక్కోలేదు. యేసయ్యని గురించి మాట్లాడుతున్నారు, యేసుప్రభు వాళ్ళ పక్కలోనే వెళుతున్నారు. అయితే వారు యేసుప్రభుని కనుక్కోలేదు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని ప్రియులారా, నిన్ను కనుక్కోవడానికే, నిన్ను తెలుసుకోవడానికే ఉదయకాలంలో బేతేలుకు లేచిరా. హల్లెలూయా. ఈ యాకోబు తాత, దేవుని ప్రియులారా, ఇప్పుడైతే యాకోబు దీనికి బేతేలు అని పెట్టాడు, దానికి ముందు ఆ స్థలానికి లూజ్ అంట. అయితే యాకోబు యొక్క తాత పరిశుద్ధ లేఖనములో ఆది కాండము నిజమైన బేతేలు. దేవుని ప్రియులారా, ఆది కాండములో మనం చూస్తున్నాం, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, దేవుని ప్రియులారా, అతడు ఆరోనును విడిచిపెట్టి దేవుడు చూపించిన స్థలానికి బయలుదేరినప్పుడు ఆయన వెళ్ళిన స్థలమంతను కూడా బలిపీఠమును కట్టాడని మనం చూస్తున్నాం. ఆది కాండం 12:8 అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుగానున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునానున్న హాయికి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, ఇక్కడ బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసుకొని అక్కడ బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. నేను మీకు చెప్పుచున్నాను, మరి ఇదే మీరు ఏర్పరచుకున్న బేతేలు, మీరు ఏర్పరచుకొని బలి అర్పిస్తున్నటువంటి బేతేలు స్థలం ఇది. ఈ స్థలమునకు ప్రతి దినము, ప్రతి ఆదివారము ఈ స్థలములో వచ్చి మీరు అర్పిస్తున్న బలి అనగా స్తుతి బలి, స్తోత్ర బలులు, కృతజ్ఞత బలులు మీరు కట్టుకున్న బలిపీఠ స్థలములో అర్పించడానికి రావాలి. బలిపీఠం అనగా దేవుని మందిరం. హల్లెలూయా. బేతేలు అనగా దేవుని మందిరం, బలి అర్పిస్తున్నటువంటి స్థలం. కాబట్టి ఈ స్థలానికి కుటుంబాలుగా మీరు ఉదయకాలములో మీరు దేవునికి చెందవలసిన మరి బలిని అర్పించడానికి, స్తుతిని అర్పించడానికి మీరు వెంబడించి దేవుని మందిరానికి వచ్చుచున్న వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినములో ప్రభు మీతో కూడా మాట్లాడుతున్నాడు. బేతేలు అనగా దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మందిరములో దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో దీవెనలు పొందుకోవడానికి మీకున్న బలహీనతలు, మీకున్న అవసరతలు, అయ్యా మీ అక్కరతలను మీరు స్తుతి బలి, స్తోత్ర బలి, కృతజ్ఞత బలి, విజ్ఞాపన బలి అర్పించిన తర్వాత మీ ప్రతి అవసరతలు ప్రభువుకు తెలియపరిచి మీరు ఆయన సన్నిధిలో నుండి ఆ కృప ఆశీర్వాదాలను మీరు పొందుకొని వెళుతున్న వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీ బలిపీఠం ఎక్కడ ఉంది? నీ బలిపీఠాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా చూసుకోమంటున్నాడు దేవుడు. నీ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదంట. ఆరిపోయిందంటే నువ్వు అర్పించే బలి అంతను కూడా వ్యర్థము అంటున్నాడు. ప్రియ బిడ్డలారా, దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మోసే చెప్పుచూ ఉన్నాడు, అహరోని కుమారులకు చెప్తున్నాడు మోసే. లేవి కాండము 6వ అధ్యాయము 12వ వచనములో బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను.
అది ఆరిపోకూడదు అంటూ ఉన్నాడు. అయ్యా, ఒకవేళ ఇంతవరకు మీ ప్రార్థన బలిపీఠం మీద అగ్ని ఆరిపోయి ఉంటే, కట్టెలు లేకుండా ఆరిపోయి ఉంటే కట్టెలు సిద్ధం చేసుకోండి. వాక్యం అనే కట్టెలను సిద్ధము చేసుకోమంటున్నాడు. ఆత్మీయ అగ్ని కట్టెలకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని ప్రియులారా, అందుకే ఆ మందిరానికి మీరు బలులు అర్పించడానికి దేవుని మందిరానికి రావాలా అంటున్నాడు. అందుకే మరి కీర్తనలు దావీదు అంటున్నాడు, 134వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, రాత్రిలో నిలుచుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన వారులారా, దావీదు అంటున్నాడు, విశ్వాసులు మాత్రం కాదు, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, మరి యెహోవా సేవకులారా, దాని పక్కలో యెహోవా కుమార్తెలారా, కుమారులారా అని మీరు రాసి పెట్టుకోవాలి. ఏమంట ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా మందిరములో రాత్రిలో నిలుచుచుండు వారులారా, యెహోవా మందిరములో రాత్రిలో. అందుకే రాత్రి ప్రార్థన పెడతాం మేము. సేవకులు, విశ్వాసులు రాత్రిలో మేల్కొనుండి మన దేశ రక్షణ కొరకు, మన కుటుంబ ఆశీర్వాదాన్ని కొరకు మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మన దేశానికి రక్షణ ఉద్యోగాన్ని ఇస్తాడని చెప్పి రాత్రి సమయంలో కూటాలను ఏర్పాటు చేస్తాం. రాత్రిలో చెప్తుంటున్నాడు, నిలుచుచుండు వారులారా, మీరందరూ యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. యెహోవాను స్తుతించడానికి పగటి వేళలో, రాత్రి సమయంలో దేవుని మందిరానికి రావాలి. కీర్తన కారకుడు మోసే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 14వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సాహించి సంతోషించదమంటున్నాడు. ఉదయములో దేవుని మందిరములోనికి ఎట్లయితే యాకోబు ఉదయ కాలములో లేచి ఆ తలకడగా పెట్టుకున్న రాయిని తీసి నాటి దాని మీద నూనె పోసి, ఇది బేతేలు, ఇది దేవుని మందిరము, దేవుడు సంచలన చేస్తున్న స్థలం, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అందుకే ఈ రాత్రి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను అబ్రహాముల దేవుడు అన్నాడు, ఇస్సాకుల దేవుడు అన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఆయన అన్నాడు, అబ్రహాము ఎవరు? మా తాతే కదా. ఇస్సాకు ఎవరు? మా నానే కదా. ఆయన చెప్తున్నాడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకుల దేవుడు అంటూ ఉన్నాడు. యాకోబుతో కూడా నేను చెప్తున్నాను, మీకు కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు. ఒక హల్లెలూయా చెప్పుదామా? మీకు కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు. నేను స్టాలిన్ తీసుకొని వెళ్ళాడు. నేను అక్కడికి వెళ్ళిన తరువాత ఆ స్టాలిన్ దేవుడు అయ్యా నన్ను రక్షించినాడు. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారు అట్లా? హల్లెలూయా. ఉన్నారండి? కొన్ని స్థలాలకు వెళ్తే కొందరు బ్రదర్స్, సిస్టర్లు, టీచర్లు దైవజనులు ఆరాధిస్తున్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళాం. వారి ద్వారా యేసు ప్రభు రక్షించినారంటే ఆ దైవజనులు ఆరాధన చేస్తున్న దేవుని గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. మిమ్మల్ని గురించి చెప్తున్నారా ఎవరైనా? అయ్యా నేను పలానా వ్యక్తి ద్వారా నేను మందిరానికి వచ్చినాను, రక్షణ పొందినాను. పలానా వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఆరాధన చేస్తున్న దేవుని ద్వారా వారికి విడుదల ఇచ్చినాడు. హల్లెలూయా. మీరు ఎవరైనా ఉన్నారా అట్లా? కొందరు వచ్చి కూడా ఇంకా పుచ్చుకోకుండా ఉన్నారు. ఏంది? బాప్తిసం టైమింగ్ పెడుతున్నారు. నేను టైమింగ్ పెట్టుంటే ఈరోజు మైక్ పెట్టుకొని మాట్లాడి ఉండేవాడిని కాదు. ఈ రాత్రి చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? హల్లెలూయా. సాకులు చెప్పిన ఆయన సోకులంతా చెప్పొద్దు అన్నాడు ఆయన. ఏమండి పోయంటే సోకులు చెప్పొద్దు. నేను సాకులు చెప్పిన ఈ రాత్రి చచ్చిపోతే ఎక్కడికి పోతావు? హల్లెలూయా. మెడ్రాస్కి పోతావా? అయ్యా బెంగళూరు వెళ్తావా? బాంబే వెళ్తావా? చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలా? ఒకటి పరలోకం, 2 నరలోకం, యమలోకం, పాతాలోకం. హల్లెలూయా. అగ్నిగుండం ఉండే లోకం,
దేవుని ప్రియులారా, పాతాళాన్ని యెహోవా దేవుడు యేసయ్య మానవుల కోసం దాన్ని సృష్టించలేదు. ఆ పాతాళాన్ని, ఆ అగ్నిగుండం ఉందే నరకము, దానిని మరి దేవుని దగ్గర తిరుగుబాటు చేసిన మొదటి దూత లూసిఫర్ కోసము సిద్ధపాటు చేయబడింది. వాడు ఏం చేసినాడు? వాడు వెళ్ళేది పడేది కాకుండా మరి వాడు మార్చుకున్నాడే, జనాలను త్రిప్పుకున్నాడే, వాళ్ళని కూడా తీసుకొని పోయి దాంట్లో పడవేస్తాడు. హల్లెలూయా. నేను దేవుని ప్రియులారా, 2007వ సంవత్సరంలో ఇదే పక్కలో ఉన్న ఇంట్లో నేను ఆ నరకం ఎలాగుందని ఆత్మవశనుడై యేసయ్య నన్ను తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. 96వ సంవత్సరంలో మోక్షము, పరలోకము ఎలాగుందని దేవుడు నాకు బయలుపరిచినాడు. అందుకే నేను అంటున్నాను, యెహోవా సన్నిధిలో ఉదయకాలములో ఆయన సన్నిధిలోను కృపతో తృప్తి పరచబడాలంటే మోసే రాసినటువంటి కీర్తనలో, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదాం. మీ దినములన్నీ ఉత్సాహించి సంతోషించాలంటే ఉదయ కాలంలో ఆయన కృపతో నువ్వు తృప్తిపరచబడాలి. చప్పట్లు కూడా. ఉదయ కాలంలో ఆయన కృపతో తృప్తిపరచబడాలి. ఉదయకాలంలో ఎక్కడ తృప్తిపరచబడతారంట? చికెన్ కట్ చేస్తున్న స్థలంలో 5 గంటలకే వెళ్ళిపోయి అయ్యో లేట్ అయిపోతుందని అక్కడ వెళ్ళి నిలబడి వాళ్ళు తృప్తి పొందుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఉదయకాలంలో ఎక్కడెక్కడో పరిగెత్తి తృప్తి పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మోసే రాసిన కీర్తనలో, నీ కృపతో ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అయ్యా, ఉదయకాలంలో లేచి దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని వాక్యాలను చదివి, దేవుని సన్నిధిలో ప్రార్థించి, అభిషేకాన్ని పొంది, ఆయన కృపను పొంది తృప్తి పొందుతున్నావా? పాస్టర్, నేను బాప్తిసం పొందుకున్నప్పుడు ఆయన కృపను పొందుకున్నాను. నో నో నో. ప్రతి హృదయము ఆయన కృప నూతనమంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఉదయము ఆయన కృప నూతనమంటున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో మీరు 22, 23. అవును. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారము అనుదినము నూతనముగా కృప పుట్టుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము ఆయన వాత్సల్యత కృప మనకు కావాలి. ప్రతిదినం ఆయన కృప లేకపోతే మనం మట్టి వాళ్ళు అయిపోతాం. కాబట్టి అనుదినము ఆయన కృప పొందుకొని మనము ఇంటిలో నుండి బయలుదేరాలి. ఆయన కృప బట్టి మనకు దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చి ఈరోజు మందిరంలో మనమందరూ కూడా కూడుకొని ఉన్నాం. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, ఈ వేళల్లో మనమందరూ దేవుని మందిరంలో ఆయన కృప కొరకు ఉదయకాలంలో వచ్చాం మనం. హల్లెలూయా. ఉదయకాలంలో రావాలంటున్నారు. ఉదయకాలంలో రావాలి, ఆరాధనకు ముందుగా రావాలి, దైవజనుడు రాకముందే రావాలి. చెన్నైలో మరి విజయ్ కుమార్ జాకంజిల్ ఉన్నారు. ఆయన పేరు విజయ్ కుమార్ గారు. ఆయన జాకంజిల్ అంటారు. పెద్ద హోటల్ ఆయన మరి అధికారి. ఒక 5-6 5 స్టార్ హోటళ్ళు ఉన్నాయి వాళ్ళ చర్చిలో, చెన్నైలో. మరి దేవుని ప్రియులారా, 6 గంటలకి ఆరాధన అంట. 5:30కే వెళ్ళి గేటు తెరస్తారని చెప్పి లేసుకోకుండా ఉంటే వాచ్మ్యాన్ బెల్లు కొట్టి వాచ్మ్యాన్ గేటు తెరవమని ఆయన చర్చి లోపలికి వెళ్ళి అన్నిటినీ శుభ్రం చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, నేను చెప్తున్నాను, ఎన్ని గంటలకు వస్తారు మీరు? ఉదయకాలంలో ఆయన కృపను పొందుకోవడానికి ఇంట్లో లేవాలి, ప్రార్థన చేయాలి. రెండవది, ఆరాధన సమయంలో ఉదయకాలంలో పాటలు పాడడానికి ఒకవేళ ముందుగా వచ్చి పాటలు పాడుతున్నప్పుడు వచ్చి ఆరాధనకు ముందుగా నువ్వు ఎక్కడైతే నిలబడతావో అదే స్థలంలో నిలబడి దేవుని కృపను పొందుకున్న వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 84వ కీర్తన
4వ వచనంలో కోరాహు కుమారులు చెప్తున్నారు, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. హల్లెలూయా. నీ మందిరం, నీ ఆవరణంలో, నేను చెప్తున్నాను, దేవుని ఆవరణంలో ప్రవేశించి దేవుని మందిరములో నిలిచి నువ్వు దేవుని ఆరాధన చేస్తున్న వాడుగా ఉండాలి. చప్పట్లు కొట్టే హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధన చేయండి, దేవుని స్తుతించండి. అయ్యా, ఉదయకాలంలో ఆయన కృప నిన్ను తృప్తిపరచాలంటే, మేలుల చేత అనుదినము నీవు సంతోషంగా దినాలను గడపాలంటే నువ్వు ఆయన ఆవరణములో ప్రవేశించి, ఆయన మందిరము లోపలికి ప్రవేశించి ఆయనను నిత్యము స్తుతించేవాడుగా ఉండాలి. ఒక హల్లెలూయా చెప్పదామా? ఒక హల్లెలూయా చెప్పదాం. ఒక హల్లెలూయా చెప్పదాం. దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములు చెప్పబడుతున్నది. ఇక మరి స్తోత్రం 122 1వ వచనములో 122 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. జనులు అన్నప్పుడు, యెహోవా మందిరమునకు వెలుదమని చెప్పినప్పుడు నేనేం చేశాను? సంతోషముతో నేను కూడా వస్తాను మందిరానికి. అమ్మ, మందిరానికి వస్తావా? ఎలిజబెత్ అక్క నాకు పని పడిపోయిందక్క, నువ్వు వెళ్ళుక, నేను ఇంకొక వారం కలుసుకుంటా, నా బిడ్డలు పంపించేసినానక్క. సంతోషం కలుగుతుందా? ఆడ ఏ రాయబడింది? 122వ అధ్యాయం 1వ వచనములో, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, నిప్పట్లు కాల్చడానికి ఎక్కువ మంది నిప్పట్లుగా చేస్తారు, కానీ ఇక్కడ చప్పట్లు కొట్టమంటే కొందరు కొడతారు, కొందరు కొట్టలేదు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు రాకడ ఆలస్యమైతే డిసెంబర్ నెలలో మరలా ఒక సండే మరలా కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం, అందరూ కళ్ళు ముద్దాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, నీ బిడ్డలు బేతేలును విడిచిపెట్ట అనేక మంది వేదన పడకుండా, ఓ ప్రభువా, సంతోషించి అడ్డు చెప్పకుండా మందిరానికి వచ్చి నిన్ను ఆరాధన చేసే బిడ్డలుగా మీరు మార్చమని యాకోబు బేతేలును పేరు పెట్టాడు. ఇది దేవుని మందిరమే కాక వేరే ఏది కాదు అన్నాడు. కనుక నీ బిడ్డలు, ఇది దేవుని మందిరం కనుక నేను వేరే ఎక్కడికి వెళ్ళను, నా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి నేను వెళ్ళి నూతన కృపతో నన్ను దేవుడు తృప్తిపరిచి నా దినములన్నీ నేను సంతోషించడానికి ప్రభువా సహాయములు చేయమని చెప్పే బిడ్డలుగా మార్చండి, దీవించండి, ఆశీర్వదించండి. నేను వెళ్తున్న ఇంకొక మందిరానిలో కూడా ప్రభువా అద్భుతంగా నడిపించమని యేసు నామములో మాట్లాడబోతున్నా నీ బిడ్డను ఎత్తి వాడుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.